కానీ ఇన్విజిలేటర్లు మాత్రం నిర్లక్ష్యాన్ని అవినీతిని కనబరుస్తూ ఉన్నారు. దీంతో పేపర్ లీకేజ్ ఘటన ఒక చోట, పేపర్ మారిపోవడం మరొక చోట చోటు చేసుకోవడంతో 10వ తరగతి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్లోని TSWRS గురుకుల స్కూల్లో ఈ 10th పేపర్ లీక్ అయింది. 10వ తరగతి ప్రశ్న పత్రాన్ని ఇన్విజిలేటర్ లీక్ చేశాడు. పేపర్ లీక్ చేసిన ఇన్విజిలేటర్పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇన్విజిలేటర్ను విధుల నుంచి అధికారులు తొలగించారు, సర్వీస్ నుంచే తొలగించినట్టుగా తెలుస్తోంది. ఎగ్జామ్ సెంటర్లో 2 అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. 10వ తరగతి పరీక్ష అటెండ్ చేయడానికి విద్యార్థులంతా సంవత్సరం పాటు కష్టపడి చదివి పరీక్షా కేంద్రాలకు వచ్చారు. తీరా ఆ పేపర్ ఇన్విజిలేటర్ కావాలి అని లీక్ చేశాడు. తన సెల్ ఫోన్లో ఫోటో తీసి దాన్ని బయటకు లీక్ చేయడంతో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు రియాక్ట్ అయ్యారు. ఆ ఇన్విజిలేటర్ను మొత్తం సర్వీసుల నుంచే తొలగించినట్టుగా తెలుస్తుంది. దీంతో 10వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లో 2 అధికారులు కూడా ఇప్పుడు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎగ్జామ్ పేపర్ను ఫోటో తీసి బయటకు పంపినందుకు ఓ విద్యార్థిని కూడా అధికారులు డీబార్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక విద్యార్థిని ఈ పేపర్ ఫోటో తీసి బయట సర్క్యులేట్ అయ్యేలా చేసిన విషయంలో ఒక విద్యార్థినిపై కూడా చర్యలు తీసుకున్నారు. ఆ విద్యార్థిని ఏకంగా డీబార్ కూడా చేశారు. అలాగే మరో చోట మంచిర్యాలలోనూ తెలుగుకు బదులు హిందీ పేపర్ను విద్యార్థులకు ఇవ్వడంతో ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా అవాక్కయ్యారు. తెలుగు పరీక్ష రాయాల్సిన విద్యార్థులకు హిందీ పేపర్ను డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఒక్కసారిగా వాళ్ళంతా ఆందోళనకు గురై అధికారులను అడగడంతో అక్కడ కూడా తప్పు జరిగింది అని తెలుసుకొని నాలుక ఖర్చుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు అధికారులు ఉన్నారు. ఈ విషయంపై 2 అధికారులను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ దీపక్. ఒక చోట చేతివాటం కనిపించింది, ఇన్విజిలేటర్ చేతివాటం కనిపించింది. పేపర్ లీక్ చేయడానికి ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఎందుకు ఈ పేపర్ లీక్ చేశాడన్న విషయంపై ఆరా తీస్తూనే అతని సర్వీసులను తొలగించారు. మరో చోట అధికారుల నిర్లక్ష్యం చాలా ప్రస్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలుగు పేపర్ ఇవ్వాల్సిన సమయంలో హిందీ పేపర్ను అక్కడ విద్యార్థులకు ఇవ్వడంతో ఒక్కసారిగా విద్యార్థులంతా ఆందోళనకు గురయ్యారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అచ్యుత్ మనకు అందుబాటులో ఉన్నారు. అచ్యుత్, ఒక చోట పేపర్ మారిపోయింది, ఇంకో చోట ఇన్విజిలేటర్ 10వ తరగతి పరీక్షా పత్రాన్ని లీక్ చేశాడు. సో ఈ వ్యవహారం ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నిన్న ఉదయం కూడా 10వ తరగతి పరీక్ష కూడా ప్రారంభమైన క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్పుకొస్తున్న క్రమంలో అక్కడక్కడ నిన్న ఏదైతే నల్గొండ జిల్లా నకరేకల్ కూడా పేపర్ లీక్ అయిన పరిస్థితి ఉంది. వేరే జిల్లాల్లో కూడా మొత్తం తెలుగు పేపర్ కు బదులు హిందీ పేపర్ వస్తున్నటువంటి పరిస్థితి, మొత్తం కూడా తప్పిదాలు జరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా నిన్న నల్గొండ జిల్లాలో 11 గంటలకే తెలుగు పేపర్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నిన్న 11:30 ప్రాంతం కూడా శాలిగౌరారం మండలంలో ఉన్నటువంటి ఏదైతే గీతాంజలి స్కూల్లో కూడా ఈ ఘటన జరిగినట్టు కూడా వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు కానీ ఇటు విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి కూడా విచారణ చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. దాంట్లో నిన్న ఆర్టీఓతో కూడా మనం మాట్లాడిన పరిస్థితి. ఆర్టీఓ మాట్లాడినప్పుడు ఇది గీతాంజలి స్కూల్లో మాత్రము ఇది జరగలేదు, మొత్తం దీని మీద QR కోడ్ ఉంటుంది, ఆ కోడ్ బట్టి మేము విచారణ చేపడుతున్నాము, త్వరలోనూ ఎక్స్ట్రా చేస్తామని చెప్పిన పరిస్థితి. తర్వాత మాత్రం అది నకరేకల్కు సంబంధించిన ఆ గురుకుల పాఠశాలలో కూడా ఈ పేపర్ లీక్ అయినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం కూడా నిన్న దానికి సంబంధించిన DSP శివరాం రెడ్డి ఏంటి అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? ఒక చోట పేపర్ మారిపోవడం ఏంటి? ఆ బండిలో కోడ్ ఉంటుంది, ఏ పరీక్ష, పైగా తెలుగుకు బదులు హిందీ పేపర్ ఇవ్వటం ఏంటి? ఇది ఒక నిర్లక్ష్యం అయితే ఫోటో తీసి మళ్ళీ బయటకు పంపించటం, పకడ్బందీగా నిర్వహించాల్సిన చోట విద్యార్థుల జీవితాలతో ఆడుకునేలాగా ఈ చర్యలకు పాల్పడటం ఏంటి? అసలు అధికారులు ఎంత జాగ్రత్తగా ఉన్నారనుకోవాలి, ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారనుకోవాలి? రైట్ రోహిత్, మొత్తం కూడా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళు మొత్తం కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కూడా కనపడుతున్న పరిస్థితి. ఎవరికి మాకు సంబంధం లేదు, ఏదో 10వ తరగతి పరీక్షలు నడుస్తున్నాయి కదా, మాకు డ్యూటీలు వేశారు, డ్యూటీ ప్రకారమే మేము చేస్తున్నాం అన్నట్టు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కనపడుతున్న పరిస్థితి. నిన్న DOకి కూడా స్వయంగా DOకి కూడా మనం ఫోన్ చేసాము. అదే నకరేకల్కి సంబంధించిన సింగర్ కూడా 10 సార్లు ఫోన్ చేశాడు. స్వయంగా నేను కూడా నల్గొండ DO ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి నేను లైవ్ పెట్టే ప్రయత్నాలు కూడా 6-7 సార్లు ఫోన్ చేసినా కూడా కనీసం DO కూడా ఫోన్ ఎత్తలేని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా DO కానించి ఎవరైతే భిక్షపతి ఉన్నాడు, భిక్షపతి నుంచి ఇప్పటి వరకు కూడా సమాచారం అంటే నిర్లక్ష్యం ఎట్లా నిర్లక్ష్యం ఉందంటే ఒక DOనే మొత్తం కూడా జిల్లా విద్యాశాఖ ఉన్న DOనే
సమాచారం ఏంటి, మరి మనకు సమాచారం కావాలి, ఎట్లా జరిగింది సార్, వాస్తవా కాదా అని సమాచారం అడుగుదామన్నా కూడా కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీని మీద ఆ విచారణ చేపట్టారు. మొత్తానికైతే నిన్న డిఎస్పీ రంగంలోకి దిగి మొత్తం నైట్ వరకు కూడా విచారణ చేశారు. మొత్తం కూడా విచారణ ఏంటంటే పేపర్ మాత్రం లీక్ అయింది, గురుకుల పాఠశాలలో లీక్ అయింది. ఒక స్టూడెంట్ ఏదైతే ఫోటో మన కిటికీలో నుంచి ఫోటో కొట్టి బయటికి పంపించారు అన్న దాని మీద వచ్చిన క్రమంలో కూడా మొత్తం కూడా ఓకే, ఇప్పుడు సంబంధిత ఇన్విజిలేటర్ పైన అధికారుల పైన చర్యలు తీసుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. సో విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఆ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు అధికారులు? విద్యార్థులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మొదటి రోజే తెలుగు పరీక్షల్ని గందరగోళమైన క్రమంలో కూడా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాత్రం ఆందోళనకు చెందినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఇవాళ ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది. ఏదైతే విద్యార్థులకు ఆందోళన కలిగించే విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు రేపు పరీక్ష కేంద్రాలకు వెళ్ళినప్పుడు నిన్న పరీక్ష పేపర్ మారింది, ఒక లీక్ అయింది, ఈ రోజు ఏం జరుగుతుందో కూడా వాళ్ళంతా కాన్సన్ట్రేషన్ పెట్టి కూడా ఎగ్జామ్ రాలేని పరిస్థితి. మొత్తం కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు కూడా పకడ్బందీగా తీసుకోవాలి, పకడ్బందీ చేయాలి. కానీ ఏంది ఇంత నిర్లక్ష్యం, ఏంది ఇంత నిర్లక్ష్యంగా ఏదైతే విద్యార్థుల జీవితాలతో కూడా ఎందుకు ఇట్లా ఆటలు ఆడుకుంటున్నారని కూడా వారు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం చాలా ఆందోళన చెందుతారు. ఎందుకంటే సంవత్సరం వరకు కూడా చదివి వాళ్ళకి ఎంతో ప్రోత్సహించి మీరు పరీక్షలు రాయండి, ధైర్యంగా పరీక్షలు రాయండి అని చెప్పిన క్రమంలో కూడా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక సెంటర్ లో పరీక్ష మారిపోతుంది, పేపర్ మారిపోతుంది, మరొక సెంటర్ లోనేమో ఆ క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఆ విద్యార్థులు ఒక టెన్షన్ గురవుతున్నారు. టెన్షన్ గురైన తర్వాత వీళ్ళు సరైన ఎగ్జామ్ రాయలేకపోతున్నారు. ఎగ్జామ్ రాయలేకపోతే బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. మాకు సంబంధించిన పిల్లలు పరీక్షలు రాయలేకపోతున్నారు అని కూడా వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా కూడా ముమ్మాటికి మాత్రం ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం మాత్రము కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఈరోజు. ఇప్పుడు తెలుగు పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ ఎగ్జామ్ని రద్దు చేసే అవకాశం ఏమన్నా ఉందా? అలాగే హిందీ పేపర్ ఇచ్చారు, తెలుగు పేపర్ ఇవ్వాల్సిన స్థానంలో ఆ విద్యార్థులందరూ ఇప్పుడు మళ్ళీ తెలుగు పరీక్ష రాస్తున్నారా, లేదంటే ఇంకొక రోజు నిర్వహిస్తారా? వాళ్ళ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇంకా అంతవరకు అయితే ఉన్నత అధికారుల నుంచి ఒక స్పష్టత అయితే రాలేదు. అంటే తెలుగు పేపర్ నిన్న 11:30 తర్వాత వచ్చింది కాబట్టి దాని మీద కూడా విచారణ చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి. హిందీ పేపర్ కూడా అదే పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఒకవేళ పేపర్ మార్చే అవకాశం ఉంటే మాత్రం మేము మళ్ళీ ఒకసారి డేట్ కనెక్ట్ చేసి మళ్ళీ ఆ డేట్ నాటి కూడా ఎగ్జామ్ పెడతామా అని ఒక అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి. కానీ ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం విదేశీ నిర్ణయం తీసుకోవాల్సింది కాబట్టి ఆ నిర్ణయంపై కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. రైట్ అచ్యుత్, తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో అవినీతి ఒక చోట చోటు చేసుకుంటే మరో చోట నిర్లక్ష్యం చోటు చేసుకుంటూ ఉంది. ఒక చోట పేపర్ లీక్ జరిగితే మరో చోట తెలుగు పరీక్షకు బదులు హిందీ పేపర్ని ఇవ్వడంతో విద్యార్థులంతా కూడా ఆందోళనకు గురయ్యారు. దీంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. ఎవరైతే పేపర్ లీక్ చేశారో అతనిపై సర్వీసుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు, సర్వీసుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలుగు పేపర్కి బదులుగా హిందీ పేపర్ని ఇచ్చిన చోట అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. షోకాజ్ నోటీసులు కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలపై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఏం మాట్లాడారు చూద్దాం. ప్యాక్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి తప్పు జరిగింది, వీఆర్ సస్పెండింగ్ దెమ్. సాయంత్రం వరకు ఆర్డర్ వెళ్తుంది అండ్ వీఆర్ మనం వేరే వాళ్ళకి ఇక్కడ డిప్యూట్ చేస్తున్నాం. ఓకే, ఇంకా